హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపరేషన్ చేస్తున్న వారికి ఆర్బీఐ నుంచి ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా యంగ్ ప్రొఫెషనల్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఎకనామిక్స్, ఫైనాన్స్, పాలసీ రీసెర్చ్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి హైలీ స్పెషలైజ్డ్ ఫీల్డ్లో టోటల్ 12 వేకెన్సీస్ భర్తీ చేయనున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పోస్టుల వివరాలు, ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, జాబ్ ప్రొఫైల్స్, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్, లాస్ట్ డేట్ అన్నీ కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆర్బీఐ యంగ్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఆర్బీఐలో ప్రోగ్రామ్ను యువ ప్రొఫెషనల్కి ఆర్బీఐ పాలసీ మేకింగ్ ప్రాసెస్లో పనిచేసే అవకాశం ఇవ్వడానికి ప్రారంభించింది. ఇది ఒక సాధారణ ఉద్యోగం కాదు. మీరు ఆర్బీఐ సెంట్రల్ ఆఫీస్ ముంబైలో పనిచేస్తూ పాలసీ రీసెర్చ్, డేటా అనలిస్టిక్, ఫైనాన్షియల్ రెగ్యులేషన్, ఎమర్జెన్సీ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కీలకమైన అంశాలపై పనిచేసే అవకాశం పొందుతారు. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పాలసీస్ ఎలా తయారవుతాయో దగ్గర నుంచి చూసే అవకాశం ఈ ప్రోగ్రాం ద్వారా లభిస్తుంది. ఫ్రెండ్స్, టోటల్ పోస్టుల వివరాల గురించి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్లో టోటల్ 12 వేకెన్సీస్ ఉన్నాయి. ఫస్ట్, సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిస్క్. సెకండ్, పాలసీ అనలిస్టిక్స్. థర్డ్, క్లైమేట్ చేంజ్ రిస్క్ అండ్ సస్టైనబుల్ ఫైనాన్స్. ఫోర్త్, క్రెడిట్ రిస్క్ అనలిస్టిక్స్ అండ్ రెగ్యులేటరీ పాలసీ. ఫిఫ్త్, పేమెంట్ ఎకోసిస్టమ్. సిక్స్త్, డొమెస్టిక్ అండ్ క్రాస్ బోర్డ్ పేమెంట్ సిస్టమ్. సెవెంత్, పాలసీ అండ్ రీసెర్చ్. ఎయిత్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నైన్త్, క్వాంటమ్ టెక్నాలజీ. 10th, డేటా అనలిస్టిక్స్. 11, ఫైనాన్షియల్ మార్కెట్స్. 12, డేటా అనలిస్టిక్స్ అండ్ పాలసీ రీసెర్చ్. ప్రతి పోస్టుకు ఒక్కో వేకెన్సీ మాత్రమే ఉంది. అంటే కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం 21 ఇయర్స్ నుండి మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు ఉండాలి. 30 ఇయర్స్ లోపు ఉన్న క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయవచ్చు. ఆర్బీఐ ప్రత్యేకంగా కొన్ని స్కిల్స్ను ప్రిఫరెన్స్గా పేర్కొంది. అవి పైథాన్, ఎస్క్యూఎల్, ఆర్ ప్రోగ్రామింగ్, పవర్ బిఐ, ఎక్సెల్ అడ్వాన్స్డ్ టూల్స్, డేటా అనలిటిక్స్, మిషన్ లెర్నింగ్, ఎకనామెట్రిక్స్, రీసెర్చ్ రైటింగ్, పాలసీ అనాలిసిస్. ఈ స్కిల్స్ ఉంటే సెలక్షన్లో అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. జాబ్ లొకేషన్ అండ్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ అన్ని పోస్టుల జాబ్స్ లొకేషన్ ఆర్బీఐ సెంట్రల్ ఆఫీస్ ముంబై. దేశంలోని అత్యంత ముఖ్యమైన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో పనిచేసే అవకాశం. అంతేకాకుండా ఆర్బీఐతో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఫ్యూచర్ కెరియర్కి కూడా చాలా వాల్యుబుల్ అవుతుంది. ఫ్రెండ్స్, అప్లికేషన్ ప్రాసెస్ అండ్ లాస్ట్ డేట్ గురించి మాట్లాడుకుందాం. అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. క్యాండిడేట్స్ ఆర్బీఐ నోటిఫికేషన్లో ఇచ్చిన అప్లికేషన్ ఫార్మాట్ ప్రకారం అప్లై చేయాలి. లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 6th వరకు ఉంది. కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ చివరి తేదీ వరకు వెయిట్ చేయకుండా వెంటనే అప్లై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.